పునీత అన్నాంబ సంస్థ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. క్రిస్మస్ కాలం అనగానే మనకు గుర్తొచ్చే ఒక ముఖ్యమైన వ్యక్తి బప్తిస్మా యోహాను గారు. క్రీస్తు జననాన్ని ధైర్యంగా ప్రకటించగలిగినటువంటి వ్యక్తి, క్రీస్తు త్రోవకు దారి చూపినటువంటి వ్యక్తి, క్రీస్తు మనకు మెస్సయగా వస్తున్నాడు అని చెప్పగలిగిన వ్యక్తి, ముందుగా మనకు బైబిల్లో పరిచయమైన వ్యక్తి బప్తిస్మా యోహాను గారు. అయితే నీవు ఎవడవు అనేది చాలా ప్రాథమికమైన ప్రశ్న. ఈ ప్రశ్నను బప్తిస్మా యోహానుని యెరూషలేము నుండి వచ్చిన వారు అడిగారు. ప్రశ్న చిన్నదే అయినా జవాబు గొప్ప వ్యక్తిగత జ్ఞాన కోశాగారం నుండి రావలసి ఉంది. అంటే ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి స్వీయ జ్ఞానం అవసరం. బప్తిస్మా యోహాను స్పష్టమైన స్వీయ జ్ఞానము కలవాడు. తన అర్హతలు అనర్హతలు క్షుణ్ణంగా ఎరిగినవాడు. హద్దులు తాహత్తు తెలిసినవాడు. తన ప్రేషిత కార్యాన్ని గుర్తెరిగినవాడు. ఆయన గొప్ప సత్యవాది. తన గురించి స్పష్టంగా ప్రభు మార్గమును సిద్ధము చేయుటకు వెలుగెత్తి పలుకు స్వరమును నేను అని గొప్పగా చెప్పుకున్న వ్యక్తి. రానున్న వాడవు నీవేనా అని ప్రశ్నించిన వారికి నేను కాదు రావలసిన వాడు ఉన్నాడు, ఆయన సకల జాతి జనులను జ్ఞాన మార్గంలో నడిపించును, ఆయన కాలి చెప్పు వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని పలికినటువంటి గొప్ప వ్యక్తి. అంత్యదినములలో రావలసిన ఏలియా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం అని కానీ, మోషే వంటి ప్రవక్త ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15వ వచనము అని కానీ చెప్పుకోలేదు. క్రీస్తునని కూడా చెప్పుకోలేదు. తనకున్న జనాదరణను బట్టి బప్తిస్మా యోహాను చెప్పుకున్నను ఎవ్వరూ శకించక ఆదరించేవారే. కానీ సత్యవంతుడైన స్వీయ జ్ఞానము ఉన్నందున గొప్ప తగ్గింపు భారముతో రానయ్యున్న మెస్సియాకు ఒక దాసునిగా కూడా ఉండే అర్హత లేదు అని ప్రకటించుకున్నాడు. స్వీయ జ్ఞానము వలన తగ్గింపు భారాన్ని పొందాడు. స్వీయ జ్ఞానము పరిశుద్ధతలో రాణించటానికి తొలి మెట్టు అని గ్రహించాడు. తనకున్న జ్ఞానము వలన తన బలాలను బలహీనతలను గుర్తెరిగాడు. తన గమ్యాలను చేరుకునేదాకా శ్రమించాడు. దీనులు బలహీనతలలో దేవుని ఆశ్రయిస్తారు, దేవునిపై ఆధారపడతారు. పరిశుద్ధత వలన దేవునితో నిలిచి ఉండగలరు, ఆయనతో ఐక్యమై జీవించగలరు. ముందస్తుగా నూతన జీవాన్ని, నిత్య జీవాన్ని రుచి చూడగలరు అని బప్తిస్మా యోహాను తన జీవితం ద్వారా నిరూపించగలిగారు. అయితే ప్రజలారా, నీవు ఎవరు అని బప్తిస్మా యోహానుని అడిగిన ప్రశ్న మనలను అడిగితే మన జవాబు ఏమై ఉంటుంది? జవాబు మన పట్ల మనకున్న అవగాహనను వెలికి తీస్తుందా? వాస్తవానికి మనం ప్రేమతో సృజించబడి, విమోచించబడి, దత్తత తీసుకోబడి, యేసుని స్నేహితులుగా పిలువబడుతున్న మనం దేవుని ప్రియపుత్రులం, ప్రియపుత్రికలం. ఈ స్వీయ జ్ఞానాన్ని కలిగి దేవుని హృదయాలలో పదిలపరుచుకుని ఆయనను నిలిచి ఉండి ఆయనతో ఏకమై ఉన్నప్పుడు ఈ జీవితంలో మనం రాణించగలుగుతాం. బప్తిస్మం స్వీకరించిన క్రీస్తువుని మనం స్వీకరించకపోతే బప్తిస్మా యోహాను ప్రకటించినటువంటి ఆ యొక్క బప్తిస్మం మనకు వ్యర్థము. ఎవరైనా ఎడారిలో అధ్యయనానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా 3 తీసుకుని వెళ్తారు. ఒకటి మ్యాప్, అంటే ఎడారి చిత్రపటం, నీరు మరియు దిక్సూచి. ఏ ఒక్కటి మర్చిపోయినా ప్రమాదమే. దేవునికి దూరంగా ఎడారి జీవితాన్ని గడుపుతున్న ఆనాటి దైవ ప్రజలకు బప్తిస్మా యోహాను రక్షణ చిత్రపటాన్ని ఆవిష్కరించాడు. జీవజలాన్ని కనుగొనే దిక్సూచిని అందించారు. రక్షణకు చేరువయ్యే సురక్షిత మార్గాన్ని చూపించాడు. యేసుక్రీస్తు మెస్సయా అని, ఆయనను అనుసరించటమే అత్యంత సురక్షితమైన మార్గమని ప్రకటించాడు. ప్రభు మార్గమును సిద్ధం చేయటం అంటే ప్రజల మార్గమును సరళం చేయటం అనే అర్థం. అనగా ఈ యుగంలోని ఎడారి నుండా సురక్షితమైన సరళమైన మార్గాన్ని అనుసరించటం.
అది యేసు తప్ప వేరొకరి ద్వారా ప్రకటించబడదు అని గట్టిగా ప్రకటించినటువంటి వ్యక్తి మన బప్తిస్మ యోహాను గారు. అయితే ప్రజలారా, యేసుతో ఏకమై ఉన్నప్పుడు మనం నిత్య జీవితానికి వారసులం కాగలమనే బప్తిస్మ యోహాను గారి మాటలను మనం ధ్యానాంశాలుగా మార్చుకొని క్రీస్తులో ప్రయాణించడానికి, క్రీస్తులో జీవించడానికి, నిత్య జీవం పొందటానికి, రక్షణను పొందటానికి ప్రయత్నించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.